హాయ్ అండి. వెల్కమ్ టు హేము బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేనొచ్చేసి 1 గ్రామ్ అండి. 1 గ్రామ్‌లో మనము చాలా వరకు జ్యువెలరీస్ ఇవన్నీ చూసాం కానీ, చూడండి ఇలాంటి లక్ష్మీదేవిని కానీ, కుంకుమలు ఇలాంటివి ఎవరైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా అండి. సో, నాలాంటి వాళ్ళ కోసము మీకెవరికైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే కొనాలనుకున్న వాళ్ళకి ఈ జ్యువెలరీస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇదొచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలండి. ఇవి నామాలొచ్చేసి వెంకటేశ్వర స్వామికి చూడండి ఎలా పెడతారో ఇలా, ఇలా పెట్టుకుంటారండి కొంతమంది. దీనికే కదండీ దేవుడి పటాలకు కానీ, ఇంకా జస్ట్ ఇట్లా చిన్న చిన్న విగ్రహాలకు కానీ, ప్లాస్టిక్ కొన్ని ఉంటాయి కదండీ స్టోన్ విగ్రహాలు, అలాంటి వాటికైనా పెట్టుకోవచ్చండి. ఇది చూడండి మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఏదైనా గిన్నె చూసారా? నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ గిన్నె. చూడండి ఇవన్నీ వచ్చేసి మీకు ఎక్కడ దొరుకుతాయంటే ఇదండి చిక్ జ్యువెల్స్ అనేసి ఒకటి ఇన్స్టాగ్రామ్ ఉందండి. వాళ్ళు వచ్చేసి ఇవంతా క్వాలిటీ తోటి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ తోటి, ఇంకా ఇప్పుడు నేను మెన్షన్ చేశాను కదండి ఈ రేంజ్లో ఉంటాయండి ఇవన్నీ. సో మీకు ఎవరికన్నా ఇంకా కొంచెం బల్క్ క్వాంటిటీతో కొంటే వాళ్ళు ఇంకా ప్రైస్ కూడా తగ్గించిస్తారంటండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఇక్కడ చూడండి చిక్ జ్యువెల్స్ అనేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇచ్చాను. సో వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, మీరు డీటెయిల్స్ కనుక్కోండి, పూర్తి డీటెయిల్స్ వచ్చేసి. సో వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండి, చాలా చాలా ఎంత బాగుంటాయో చూడండి. ఇక్కడ చూడండి తులసి కోట అండి, చూడండి మొత్తం మనకి అన్ని రకాల డిజైన్స్ తోటి చాలా బాగా ఈ కుంకుమ భరణ అయితే ఎంత నీట్గా ఎలిగెంట్గా ఉందో చూడండి. నేనైతే ఇత్తడిలో చూశాను కానీ గోల్డ్ చూశాను కానీ ఫస్ట్ టైం అండి 1 గ్రామ్ జ్యువెలరీలో చూడటం ఇది ఫస్ట్ టైమేనండి, నిజంగా ఫస్ట్ టైము. ఎంత బాగున్నాయి చూడండి, నీట్గా కుందన్స్ చక్కగా వచ్చేసి పచ్చలు అట్లా వేసేసి ఈ కుంకుమ భరణి చూసారండి ఎంత నీట్గా ఉందో. యాక్చువల్లీ ముందు వచ్చి కుంకుమ భరణి ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి దేవుళ్ళు, లోపల ఒకసారి చూడండి ఇట్లా ఓపెన్ చేస్తే లోపల ఎంత నీట్గా చూడండి మనకి శివుడు పార్వతి అండి. ఎంత డిఫరెంట్ పీసెస్ అంటే మ్యాక్సిమము మనకి ఎక్కడ కూడా దొరకవండి ఇలాంటివి. యాక్చువల్ చాలా రేర్ పీసెస్ అన్నీ మన లాంటి వాళ్ళ కోసం అనేసి వాళ్ళు వెతికి మరీ నీట్గా కస్టమైజ్ చేయించుకుంటారండి. చాలామంది కస్టమైజ్ చేయించి కస్టమర్స్కి ఇస్తుంటారు. ఈ గ్లాస్ చూడండి ఎంత బాగుంది, అసలు గోల్డ్కి ఏమన్నా తక్కువ అని అనటానికి లేదండి, ఈక్వల్ టు గోల్డ్ అంతే, మరి రెండో మాటలేదండి. నాకైతే ఎలా అనిపిస్తుందంటే అంతే వేరే లెవెల్ అండి. యాక్చువల్లీ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్. ఇవేంటంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, ఎవరైతే గోల్డ్ అఫోర్డ్ చేయలేరో అలాంటి వాళ్ళ కోసం చాలా బాగా ఎంత నీట్గా ఉందో చూడండి. ఉత్తరేణి కానీ ఎంత నీట్గా ప్లేటు విత్ అమ్మవారి ఐడల్స్ తోటి కుంకుమ భరణులు చూడండి, చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి కుంకుమ భరణులు. చూడండి లీఫ్ షేప్ తోటి అంత నీట్గా లక్ష్మీదేవి వచ్చేస్తుంది. సో మీకు ఇలాంటివి ఎలా ఏ మోడల్ అయినా సరే అండి, మీరు ఒక్కసారి వారి పేజ్ ఫాలో అయ్యారంటే మాత్రము 100% మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతిదీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తుంటారు. హోల్సేల్ వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఆఫర్లు అండి, వాళ్ళైతే చాలా బాగా చాలా బిగ్ షాప్ అండి, వాళ్ళ రివ్యూస్ కూడా బాగున్నాయి. సో మీరు ఒక్కసారి వాళ్ళ పేజ్ ఫాలో అయ్యి వాళ్ళ కాంటాక్ట్ అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇది చూడండి పద్మనాభ స్వామి ఎంత బాగా అసలు నీట్గా ఎంత ఎలిగెంట్ లుక్ తోటి విత్ స్టోన్స్ తోటి. మనకి గోల్డ్ అనుకోండి, ఎవరైతే గోల్డ్ ఆఫర్ చేయలేరో వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుందండి. గోల్డ్ ఆఫర్ చేయని వాళ్ళ కోసం మంచి ఆఫర్ అండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ, వీటిల్లో కూడా కొన్ని మిషన్ మేడ్ ఉన్నాయండి, కొన్ని హ్యాండ్ మేడ్ ఉన్నాయి. గోల్డ్ అయితే ఎలా ఉంటాయో కస్టమైజేషన్, ఇందులో కూడా సేమ్ అలానే కస్టమైజేషన్ ఉంటుందండి. చూడండి గోమాత కూడా కుంకుమ భరణి నాకైతే నిజమండి చాలా బాగా అనిపించింది. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినా మీకు ఏమన్నా ఐటెం ఒకటి నచ్చినా సరే ప్లీజ్ కాంటాక్ట్ దమ్, ఓకేనా. ఇందులో నేను చెప్పిన ప్రైస్ కన్నా వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ ప్రైసెస్ అనేది ఎప్పుడు కీప్ ఆన్ చేంజెస్ అవుతాయండి వాళ్ళకి. సో అప్డేట్గా చూసినప్పుడు చూడండి, కొంచెం మీరు లేట్ అయితే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీరు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేస్తే వాళ్ళు మీకు వీడియో కాల్ ద్వారా ప్రతిదీ మోడలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ నీట్గా చూపిస్తారండి మీకు. అదొక్కటే మనకు కావాల్సింది. సో ఇక్కడ చూడండి లక్ష్మీదేవితోటి ఇదొక డిఫరెంట్ మోడల్ అండి. ఇలా చాలా గణేషతో ఉన్నాయి, కలుషంతో అండి.
నాకైతే ఈ కలుషం కుంకుమ బాగా అనిపించింది. సో విత్ స్టోన్స్ తోటి సో మనకి బడ్జెట్గా ఉంటుందండి. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఇన్ కేస్ ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కూడా అండి. ఈ మధ్య చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ అండి, రిటర్న్ గిఫ్ట్స్ బాగా ప్లాన్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి పర్ డే వచ్చేసి మినిమము కొన్ని వేలల్లో పోతుంటాయండి రిటర్న్ గిఫ్ట్స్ అంట. చాలామంది మ్యారేజెస్కి కానీ, ఓనీల్ ఫంక్షన్ అనేసి అలాంటివి, కొంతమంది మగపిల్లలకు పంచుల ఫంక్షన్ అనేసి, హౌస్ వార్మింగ్, ఇలాంటివి చాలా చాలా ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే అండి, అన్ని అకేషన్స్కి అన్ని టయాల్లో మీకు రిటర్న్ గిఫ్ట్ కానీ సో మీకు చాలా బడ్జెట్లు ఇంట్లో వాడుకోవడానికైనా మీ పర్సనల్కి చాలా బాగా యూజ్ అనిపిస్తాయండి. సో ఇవి చూడండి 3 in 1 అన్నమాట. గంధము, పసుపు, కుంకుమ అన్నీ మిక్స్ తోటి అలా డిఫరెంట్గా మీకు ఒక్కసారి వాళ్ళని ఫాలో అయితే మీకు అర్థమైపోతుందండి. ఇక్కడ చూడండి, ఇందాక తులసి కూడా చూపించాను. ఇది కొంచెం ఇది డిఫరెంట్ మోడల్. ఇందాక ఇక్కడ వచ్చేసి కృష్ణుడు అండి, కృష్ణ అవతారాలు మొత్తం నీట్గా కృష్ణ అవతారాలతోటి మనకి తులసి కోట చేశారండి. కుంకుమ కూడా మినిమం క్వాంటిటీ పడుతుంది, చూసారా మీకు లోపల ఎంత నీట్గా ఎలిగెంట్గా కనిపిస్తుందో. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. ఇదే కాకుండా మీరు ఏమన్నా పర్సనల్గా ఇంకా వేరే డిజైన్స్ ఏమన్నా చెప్పినా కానీ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారంట. సో మనకి డెలివరీ కూడా అండి నమ్మకంగా ట్రస్టబుల్ తోటి మనకి ఆన్ టైం డెలివరీ అండి. ఎగ్జాక్ట్లీ వన్స్ మనం బుక్ చేసిన తర్వాత జస్ట్ మ్యాక్సిమం 3 to 4 డేస్లో వచ్చేస్తుందండి. ఇంకొంచెం లెంత్ అయితే మేబీ 1 week అంతే, అంతకు మించి ఎక్కువ టైం ఏం తీసుకోరు. సో మనకి మన దగ్గర ఎవరన్నా నలుగురు ముగ్గురు ఫ్రెండ్స్ కాంబినేషన్లో కొనుక్కున్నా కానీ మనకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయంటండి. వీటిల్లో ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయంట వాళ్ళ దగ్గర. సో నా దగ్గర ఇప్పుడు నేను చూపించేవైతే అన్నీ జస్ట్ నార్మల్గా మన ఇంట్లో వాడుకోవడానికి రిటర్న్ గిఫ్ట్స్ కోసమే ఉన్నాయి. ఇంకా మీకు కావాలంటే పెద్ద పెద్దవి కూడా ఉన్నాయంటండి, ఏదన్నా షో పీసెస్గా పెట్టుకోవడానికి కానీ హాల్లో అలాంటి ప్లేసెస్లో. సో బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి లక్ష్మీదేవితోటి చిన్న బాగా డ్రా ఇచ్చాడు నీట్గా ఫ్రంట్ వైపుకి. వెనక లక్ష్మీదేవి బొమ్మ ఉందండి, ఎంత బాగున్నాయి చూడండి. నాకు తెలిసి యాక్చువల్లీ మనకి గోల్డ్ కన్నా నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుందండి. యాక్చువల్లీ గోల్డ్ మేబీ గోల్డే, బట్ నాకైతే కొంచెం ఇది బాగా అనిపించింది. సో మనకి ఎంత బాగా అనిపిస్తున్నాయో ఒకసారి మీరు చూడండి. వీటినైతే ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటుందండి. ఒకటి మించింది ఒకటి అంతేనండి. దేనికి ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, అన్నీ అదే విధంగా ఉంటుంది. వాళ్ళ పేరు వచ్చేసి నీట్గా చూడండి, చిక్ జ్యువెల్స్ అనగానే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటారు. సో వాళ్ళ కాంటాక్ట్ అయినా ఉంటుందండి, కావాలంటే వీడియో కాల్ ఉంటుంది. సో లేదా మీరు డైరెక్ట్గా షాప్ అయినా విజిట్ చేయొచ్చండి. సో మీకు అన్ని విధాలుగా మీకు ఫీజిబుల్గా ఉంటుంది. సో నవేడేస్ యాక్చువల్లీ అందరూ చాలామంది అండి ఆర్డర్స్, ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు 4-3 పెట్టుకొని ఉన్నారు. సో చూడండి ఎంత బాగుందో, నీట్ క్యూట్ స్మాల్గా చక్కగా చిన్న డ్రా అండి గరుత్మంతుడితోటి. ఎంత నీట్ ఎలిగెంట్ పీసు, ఎంత చక్కగా అనిపించిందో నాకైతే. ఈ వీడియో కానీ మీకు ఎవరికైనా నచ్చిందనుకోండి, చక్కగా మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. ఈ వీడియో చేయడానికి మేము చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తాము. సో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇక్కడ చూడండి ఇంకా చాలా డిఫరెంట్ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే యాక్చువల్లీ చాలా అండి, ఇంకా నేను చూపించిన వీటికన్నా ఇంకా 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 అట్లా ఉంటాయన్నమాట. వాళ్ళవి వచ్చేసి ప్రతి ఒక్కటి ది బెస్ట్ అండి. వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ కూడా ఎలా మెయింటైన్ చేయాలో కూడా మనకి చక్కగా గైడ్లైన్స్ ఇస్తారండి వాళ్ళు. వన్స్ మనం పర్చేజ్ చేసిన తర్వాత ఒక చిన్న స్లిప్ పెట్టేసి ఆ స్లిప్లో రాసుంటాడంట ఏమని దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా పాలిష్ చేయించాలి. ఇంకొకటి అండి, మనకు ఒక ఆఫర్ ఉంది. వీళ్ళ దగ్గర ఎవరైనా కొంచెం బల్క్లో కొన్ని పెద్ద ఏమైనా తీసుకుంటాం కదా, ఆఫ్టర్ కొన్ని డేస్ కొంచెం లైట్గా ఏమైనా షేడ్ అయినా ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మళ్ళీ వెంటనే మనకి కోటింగ్ వేసేస్తారంటండి. 1 gram కోటింగ్ అనేసి నీట్గా వేసిస్తాడు. మళ్ళీ మనకు ఫ్రెష్ పీస్ లాగా ఉంటుంది. లేదు మనకు వద్దనుకుంటా కూడా కొంత ఎంతవరకు పర్సంటేజ్ అయితే అప్పుడు బేస్డ్ ఆన్ ద టైం అనమాట. ఇప్పుడు ఒకలా ఉంటుంది, మేబీ మీరు ఎక్స్చేంజ్ చేసే టైంకి ఇంకోలా ఉండొచ్చేమో. సో ఆ టయానికి అక్కడున్న ప్రైస్ ప్రకారము వాళ్ళు దాన్ని వాడిని కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకుని వాళ్ళకి ఏవో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయంట. సో దాని ప్రకారము ఎక్స్చేంజ్ చేసే ఫెసిలిటీ కూడా ఉంటుందంటండి. అదొకటి విన్నాను. సో మనకు చాలా బెస్ట్ కదండి. ఇప్పుడు ఎక్కడండి 1 gram జ్యువెలరీ తీసుకున్నా లేకపోతే ఇంకోటి ఏం తీసుకున్నా ఎక్స్చేంజ్ అనేది పెద్దగా ఉండడం లేదు. ఇదైతే మాత్రం అట్లా ఏం అవసరం లేదు. మినిమం వచ్చేసి కలర్ కోటింగ్ కూడా అండి మనకి యాక్చువల్లీ వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు చెప్పడం ఏమంటే మినిమం 2-3 years అలానే ఉంటుంది సార్, మీకు కొంచెం వాటర్ కానీ అలా తగలకుండా ఉండుంటే బాగా మెయింటెనెన్స్ బాగా నీట్గా చేసుకోవాలి, మేమంతా టిప్స్ మొత్తం నీట్గా ప్రొవైడ్ చేస్తాము మా కస్టమర్స్ని, వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం లేకుండా అనేసి చెప్పున్నారు. సో మీకు ఎవరికన్నా అలా కావాలంటే మంచిగా టిప్స్ కూడా ఇస్తున్నారంటే మనకి చాలా వర్తే కదండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి. లోపలొచ్చేసి కృష్ణుడండి. రాధాకృష్ణులతో ఇచ్చారు. అదేంటో అండి కొంచెం వెరైటీగా ఇచ్చినాడు చూడండి. ఓపెనింగ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఇచ్చినాడు. లోపలొచ్చేసి రాధాకృష్ణులు ఇచ్చారు. కుంకుమ భరణి చూడండి. మనకి 3 రకాలుగా అండి. కుంకుమ, గంధం, పసుపు ఇట్లా వేసుకోవడానికి. ఇది చూసారండి? ఇదేంటో చెప్పండి ఒకసారి? నాకైతే అర్థం కావట్లేదు. కానీ అన్నీ వచ్చేసి మన దేవుడు అవతారాలు ఉన్నాయి చూడండి. అన్నీ ఒక్కొక్కటి అవతారం అంతా వేసున్నారు. ఒక లాంగ్ బాక్స్ లాగా ఉంది. సో ఇది వచ్చేసి కుంకుమ భరణి అండి. చూడండి 2 రకాలు ఏదైనా అట్లా వేసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. సో విత్ స్టోన్స్ తోటి. ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి. ఇందాక ఒకటి పద్మనాభ స్వామి చూసాం కదా, ఇది కూడా అండి కొంచెం అలానే ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ లుక్ అండి. విత్ స్టోన్స్ కానీ అంతా ప్రతిదీ అండి మీకు వచ్చేసి చాలా చాలా నీట్ ఫినిషింగ్ అండి. అసలు ముందు ఫినిషింగే ఫిదా అయిపోతారు చాలామంది. సో నేను కస్టమర్స్ కొంతమంది రివ్యూస్ చూసానండి, ఎంత బాగుందో. కొంతమంది ఇచ్చిన వాళ్ళు కానీ బల్క్ తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ ఆల్రెడీ ఎవరైనా వేరే వాళ్ళు ఇచ్చి ఉంటారు కదా, అది తీసుకొని వాళ్ళు చూసి బాగుంది అని కొన్నారంట. నేను రివ్యూస్లో చదివాను కొంతమంది రివ్యూస్ని. వాళ్ళు చెప్పారు, మాకెవరో ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారండి, చూశాను, వాళ్ళని అడిగితే పలానా పేజ్లో ఫాలో అయ్యి కొన్నామన్నారు, మాకు బాగా నచ్చింది, అందుకే మేము తీసుకున్నాము, చాలా బాగుంది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి స్వామ్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి లక్ష్మీదేవిది. ఇది చూడండి ఎంత క్యూట్గా ఒక చిన్న బాక్స్ లాగా మొత్తం నీట్గా ఎలిఫెంట్. ప్రతి డిజైన్ అండి వాళ్ళు మైక్రోస్కోప్లో పెట్టి ఎంత నీట్గా ఫినిషింగ్ వస్తుందా లేదా 1, 2, 3 సార్లు చెక్ చేసి కస్టమర్కి మళ్ళీ మన్నీకి వస్తుందా లేదా, వాళ్ళు సాటిస్ఫై అవ్వగలరా లేదా అని ప్రతిదీ చెక్ చేసి మరీ నీట్గా వాళ్ళు కస్టమైజ్ చేపిస్తారంటండి. ఇక్కడ చూడండి లక్ష్మీదేవిది. సో ఇది వచ్చేసి కొంచెం ఇందులో కొన్ని పెద్ద పెద్ద వాటికి బ్రాస్ మిక్స్ చేస్తారంటండి. కొన్ని వచ్చేసి పంచలోహాలు ఉన్నాయి, కొన్ని వచ్చేసి బ్రాస్ మిక్స్ చేస్తారంట, లేకపోతే ఆ ఎలిగెంట్ రాదు అని చెప్పారు. చిన్న చిన్న వాటి డైరెక్ట్గా మరి ఏం మెటల్ యూస్ చేస్తారు నాకైతే తెలియదు. కానీ ఈ లక్ష్మీదేవిది మాత్రం కొంచెం బ్రాస్ యూస్ చేస్తాం మేడం అని చెప్పింది నాకు అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మాత్రము. చూడండి ఎంత నీట్గా బ్యాక్ సైడ్ అమ్మవారి హెయిర్ దండ, నీట్గా ఫేస్ కట్స్, ది బెస్ట్ అవుట్లుక్ అండి. చాలా బాగా అనిపించింది. ఎలా ఉందండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.